హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు నేను ఓట్స్ గోధుమ రవ్వ కాంబినేషన్లో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. దీని గురించి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం సైజు అల్లం, 2 ml కరివేపాకు తీసుకున్నాను. పాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా హీట్ అయింది. మొదటగా వేరుశనగుళ్ళు తాలింపుకి వేరుశనగుళ్ళు తీసుకున్నాను. వేరుశనగుళ్ళు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు, 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. అవన్నీ కూడా దీనిలో వేసేద్దామని పాన్లో వేసేద్దాము. అన్నీ కలుపుతాము. ఉప్మా తాలింపుకి పప్పులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఈ పప్పులు ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు కాస్త కరివేపాకు వేద్దాము. కరివేపాకు కూడా ఫ్రై అయిందని ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాము. గ్రీన్ చిల్లీస్, అల్లం కూడా వేసేసి ఫ్రై చేద్దాం. ఈ ఓట్స్ తీసుకోవడానికి హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారండి. ఈ ఓట్స్ తీసుకోవటం వల్ల మనకి షుగరు, బీపీ కంట్రోల్ అవుతుంది. కొన్ని క్యాన్సర్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుందటండి. ఇది ఎక్కువ ఫైబరు, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి. ఓట్స్ని ఏదో రూపంలో తీసుకునే మంచిది కదండి. అయితే ఓట్స్ ఉప్మా చేసినట్లయితే అదంతా కొంచెం స్టిక్కీగా ఉండి ముద్దగా వచ్చేస్తుందండి ఓట్స్ ఉప్మా. అందుకని చెప్పేసి నేను గోధుమ రవ్వ, ఓట్స్ 2 తీసుకుంటాను. గోధుమ రవ్వ అయినా సరే అది పొడి పొడిగా ఉంటుందండి గోధుమ రవ్వ ఉప్మా చేస్తే. అయితే గోధుమ రవ్వ, ఓట్స్ 2 కలిపి చేసినట్లయితే మనకి తినడానికి బాగుంటుంది. అందుకని చెప్పి ఎప్పుడు నేను ఈ 2 కాంబినేషన్తో ఉప్మా చేస్తానండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది 1:2 రేషియోలో తీసుకోవచ్చు. టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేస్తున్నానండి. చెక్ చేసుకుని ఒకసారి మళ్ళీ వేసుకోవచ్చు. ఈ వాటర్ బాయిల్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ మనం గోధుమ రవ్వ వేసేసేయాలి. ఇది గట్టిగా ఉంటుంది కదా, ఇది 2 నిమిషాలు ఆగి ఇది వేసిన తర్వాత అప్పుడు ఓట్స్ వేయాలండి. గోధుమ రవ్వ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ఓట్స్ వేసేస్తున్నాను. ఓట్స్ ఉప్మానే చేస్తున్నట్లయితే ఇంత వాటర్ అవసరం ఉండదండి. 1 కప్పు ఓట్స్కి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఉప్మా ఉడుకుతున్నప్పుడు 1 స్పూను నెయ్యి వేసినట్లయితే ఉప్మా రుచికరంగా వస్తుందండి. ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దగ్గరికి రానిద్దామండి. ఎంతో రుచిగా ఉండే ఓట్స్ గోధుమ రవ్వ కాంబినేషన్లో ఉప్మా రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.